హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్ని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతాయండి. చాలా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ చక్కగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న దీనిలో ఒక 1/4 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక అరకప్పు నూనెను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు మైదా పిండిని వేసుకొని అలాగే ఇందులో ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ని అలాగే ఒక 1/2 స్పూను బేకింగ్ సోడాని కొద్దిగా వెనీలా ఎసెన్స్ని వేసుకొని వీటన్నిటిని చక్కగా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్లో ఒక అరకప్పు పాలను తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే ప్యాన్ కేకుల్ని బయట కొనుక్కోవక్కర్లేదండి. చక్కగా మనమే ఇంట్లోనే చక్కగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా పాలను వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం కాస్త వేడైన తరువాత మంటని సిమ్లో పెట్టేసి ఒక కప్పు ప్యాన్ కేక్ని ఒకే చోట ఈ విధంగా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా బ్యాటర్ని వేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి మంటని సిమ్లోనే ఉంచుకొని దీన్ని చక్కగా కాల్చుకోవాలి. పిల్లలు ఈ ప్యాన్ కేక్ని చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదులేండి, పెద్దవాళ్ళకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, చక్కగా పొంగి మనకి బబుల్స్ అల్లే ఏ విధంగా తయారైంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన దీన్ని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకున్నామంటే ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా మనం ప్యాన్ కేకులను తయారు చేసుకున్నాము. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇదే విధంగా మీకు కావాల్సినన్ని ప్యాన్ కేకులని వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి నాకు ఇక్కడ 8 ప్యాన్ కేకులు అయితే అయ్యాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీదైనా ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా, ఎంత ఫఫీగా, ఎంత బాగా కుదిరాయో ఈ ప్యాన్ కేకులు. ఇలా రెడీ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాన్ కేకుల మీద హనీని కానీ లేకపోతే చాక్లెట్ సిరప్ని కానీ వేసి పిల్లలకి ఇచ్చామంటే తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాదులేండి, పెద్దవాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత పఫీగా వచ్చాయో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.